చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. నా చివరి లైట్ కూడా వేయండి, చీకటిగా ఉంటుంది, వాళ్ళకి కనబడకుండా. మరలా చదువుతున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన పెందలకడే లేచేవాడంట. చెప్పండి, ఎప్పుడు లేచేవాడు? చెప్పాలి. పెందలకడనే. పెందలకడనే అంటే అన్నింటికి 9ంటికా? పెందలకడనంటే ఎప్పుడు అమ్మా? మాట్లాడట్లే మీరు. ప్రార్థన చేయడానికి లేచేవాడంట. ఎప్పటికప్పుడు లేచిన తర్వాత చేసుకోవడం కాదు, ప్రార్థన చేయడం కోసమే. ఒకవేళ తెల్లారితే ఎవరు వచ్చేస్తారు? జన సమూహాలు చేస్తారు. ఇక ఆయనకు తండ్రితో గడపడానికి అవకాశం ఉండదు. కాబట్టి పెందలకడే లేచి అలారం పెట్టుకునేవాడు అంటారు ఫోన్లో. అమ్మాను ఏం పెట్టుకునేవాడు ఆయన? నేను మిమ్మల్ని అడగను కానీ మీరు ఎంతమంది పెందలకడలు వేస్తున్నారో? పెందలకడే లేవడం. ఎర్లీ టు రైజ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. పెందలకడే లేవడం మంచి ఆరోగ్యకరమైన అలవాటు. అది ప్రార్థన కానీ కాదు, కానీ మామూలుగా కూడా. అసలు ఈ దినాల్లో బాగా లేటుగా పడుకోవడం, పొద్దుక్కేదాకా లేకుండా, అమ్మ లేవే ఆకలి అవుతుందని పిల్లలు లెగ్గొడతారు కొద్దిమందిని. అప్పుడు లెగుతారు వీళ్ళు కళ్ళు నలుపుకుంటా. అప్పటికే టైం అయిపోయింది కాబట్టి ఇక ప్రార్థన చేసే టైం ఎక్కడుంది? డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళటమే. ఉల్లిపాయలు కోయటం, అట్లు వేయటం, లేకపోతే చీపురు కట్టించుకోవటం, దుమ్ము దులపటం. ప్రార్థన. చాలామంది ఈ జూన్ మాసాన్ని ప్రార్థనా మాసంగా, మంత్ ఆఫ్ ప్రేయర్గా పరిగణిస్తారు. ఈ నెలంతా ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపుతారు కొన్ని క్రైస్తవ సంఘాలు. తప్పేముంది, మంచిదే. ప్రార్థన చేయడం అనేది మనకు ఒక అలవాటు అయిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. కూర్చున్నా, లేచినా, ఏ పని చేసుకుంటున్నా ప్రార్థన చేసుకోవటం అదొక విధానం. ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి, దేనికి? ప్రార్థనకు ఇంత సమయం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. డిఎల్ మూడి అనే దైవజనుడు అన్నాడు, ఈరోజు నాకు చాలా ఎక్కువ పని ఉంది కాబట్టి ఎక్కువ సమయం ప్రార్థన చేసుకుంటే ఆ పనులన్నింటిలో నేను జయం పొందగలను అని ఎక్కువ పని ఉన్న రోజు ఎక్కువ ప్రార్థన చేసేవాడంట ఉదయాన్నే లేచి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటి అసలు? దేవునితో సమయాన్ని గడపడం. అర్థమవుతుందా మీకు? ప్రార్థన చేయడం ఇష్టంగా ఉందా, ఇష్టంగా లేదా అంటే మీకు దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి తెలిసిపోద్ది. మీకు దేవుడు అంటే ప్రేమ ఉంటే ఎక్కువ సమయం దేవునితో గడుపుతారు కదా. మీలో చాలామందికి పెద్ద ఫోన్లు వచ్చేసింది, వాడేస్తున్నారు, నొక్కేస్తున్నారు, ఫోన్లు నొక్కేస్తున్నారు, వాట్సాప్ పంపించేస్తున్నారు. ఎంత చదువుకున్నారంటే ఎంత 3 అని చెబుతున్నారు. మళ్ళీ 3 చదువుకున్నారు కానీ బోల్డని చేస్తున్నారు. మీరు డబ్బులు పంపిస్తున్నారు, డబ్బులు తెచ్చుకున్నారు, చాలా చాలా చేపిస్తున్నారు. మంచిదే, సంతోషం, ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. కానీ ప్రార్థనలో ఎంత ఎదిగారు? ప్రార్థన కాలము బహుప్రియమాయెను, బహుప్రియమాయెను, సార్థకమాయెను దేవుని వాక్యము. ప్రార్థన కాలము బహుప్రియమాయెను, బహుప్రియమాయెను, సార్థకమాయెను దేవుని వాక్యము, దేవుని వాక్యము. ప్రార్థనలే బలిపీఠములాయెను, ప్రార్థనలే బలిపీఠములాయెను,
జయమని పాడేదను, నా విజయము పాడేదను, నా విజయము పాడేదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. జయ హే జయ హే జయ హే జయ హే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన కంటూ ఒక టైం ఉందా మీకు? చిన్న వర్తమానం, మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ మాటని. ప్రార్థన కంటూ మీకు ఒక టైం ఉందా? 24 గంటల్లో ఏ టైంలో మీరు మోకరించి ప్రార్థన చేస్తారు? ఎప్పుడు కుదిరితే అప్పుడండి. ఎప్పుడు ఊసిపోకపోతే అప్పుడు కూర్చుంటుందండి బైబిల్ వేసుకుని అంటారా? గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు, ఆయన కలవడానికి దేశాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకులు అందరూ వచ్చారంట. అందరూ వస్తే కౌరు పంపించారు. ఆయన రూమ్లో ఉన్నాడు. అసిస్టెంట్ అందంట, సార్ ఇప్పుడు ఎవరిని కలవరండి అన్నా అంట. అయ్యా నేను ఎవరినో తెలుసా? ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ప్రెసిడెంట్ని, అధ్యక్షుడు నేను వచ్చా, ఒకసారి చెప్పి వెళ్ళి మీ అయ్యగారికి అన్నా అంట. కాదండి ఈ టైంలో ఎవరిని కలవరైనా అంటే కుదరదందా అంటే. ఇక అప్పుడు ఈయన వెళ్తే అన్నా అంటే, ఇదిగో నేను రాజుల రాజుతో మాట్లాడుతున్నానని చెప్పు, ప్రభువుల ప్రభుతో మాట్లాడుతున్నానని చెప్పు, ఆయనతో మాట్లాడిన తర్వాత వస్తానని చెప్పు అన్నా అంట. విశేషం ఏంటో తెలుసా? అందరూ అట్లా ఆయన కోసం ఆగి వెయిట్ చేశారంట. ప్రార్థన కంటూ మనకు సమయం ఉందా? నా మట్టుకు నేను కూడా ఇది ప్రశ్నించుకోవాలి. ప్రార్థన కంటూ సమయం, పెందలకడే లేవడం. భక్తి విషయంలోనే కాదు, ఆరోగ్యరీత్యా కూడా మీరు పెందలకడే లేవడం అలవాటు చేసుకోవాలి. మీరు ఎంత పని చేసినా కానీ ఉదయాన్నే లేవాలి. ఏదన్నా 2-3 దాకా పని చేసి పడుకోకపోతే ఎక్సెప్షనల్ కేసెస్, ప్రభుకు కూడా తెలుసు మన పరిస్థితి. కొద్దిమంది ఎప్పుడు మంచం మీద పడుకునే ఉంటారు. ఏమందంటే ప్రభు అనుకున్నానయ్యా, ఎక్కడంట మంచం మీద అటు పైకెత్తి ప్రభు అనుకున్నా అంట. అక్కడ అనుకోవడం కాదు, నువ్వు మంచం మీద దిగి చాపో లేకపోతే ఏదో దుప్పట వేసుకుని మోకరించి అక్కడ ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇష్టమైన వారితో గడపడం ఎంతసేపు గడుపుతావు నీ సమయాన్ని అంటే, ఎంతసేపు గడుపుతావో తెలియదు, ఊరక అయిపోద్ది టైం కదా. సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఐన్స్టీన్ గొప్ప శాస్త్రవేత్త చెప్పాడు ఫిజిక్స్లో. అదేంటంటే ఇష్టమైన వాళ్ళతో గడిపే సమయం ఊరక అయిపోద్దంట. ఉదాహరణకి పిల్లలు చూడండి, సెలవులు అప్పుడే అయిపోయినాయా? ఎప్పుడు ఇచ్చారు సెలవులు? 47 రోజులు 50 రోజులు ఇచ్చారు. అడగండి, రేపటి నుంచి కాలేజీ అన్నాం అనుకోండి, అప్పుడేనా? అప్పుడేనా ఏంటి అర్థం? ఇది ఆనందం, సెలవులు కాబట్టి ఆనందం. హోంవర్క్ లేదు. చెప్పండి ఎందుకు ఆనందం అంటే, హోంవర్క్ లేదు, రాసే పని లేదు, చదివే పని లేదు, టయానికి క్యారేజ్ గట్టుకు పరిగెత్తుకెళ్ళే పని లేదు. హాయిగా ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చు, బీచ్కి వెళ్ళచ్చు, ఫోన్ చూసుకోవచ్చు, హాయిగా గడిపేయచ్చు, చుట్టాలింటికి వెళ్ళచ్చు. మనమే మెట్రో ఎక్కాం హైదరాబాద్లో. మెట్రో ఎక్కితే ఆ పిల్లల్ని సర్దలేక అక్కడ ఆ సెక్యూరిటీ గార్డ్ అని సస్తున్నానండి నేను ఈ 4 రోజుల నుంచి. ఈ 4 రోజులు ఎప్పుడైపోతాయో కానీ ఈ పిల్లలతో నాకు సాగు వచ్చి దగ్గరికి వచ్చేస్తున్నారు. మెట్రో ఈజ్ చాలా డేంజరస్ ట్రైన్, అది ఊరకే చచ్చిపోతాం. అవి ఆటోమేటిక్ డోర్స్ ఓపెన్ అవుతాయి, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. దగ్గరలో ఉంటే ప్రమాదం అంటున్నాడు. చచ్చిపోతుంది ఇంకో 4 రోజులు అయితే కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతారు స్కూల్కి, నాకు ప్రశాంతంగా ఉంటుంది అన్నాను. ఆయన బాధలు అట్ట, వీళ్ళ బాధలు ఏంటి? అయిపోతున్నాయి ఎప్పుడు ఇంకా 4 రోజులే అని. నేనేం చెప్తున్నాను అర్థమవుతుంది మీకు? మనకు ఇష్టమైన వాళ్ళతో గడిపే సమయం తెలియదు. మీకు మందిరంలో సమయం ఎలా అనిపిస్తుంది? ఏంటి ఇంకా అవ్వలేదా, ముగించలేదండి ఇంకా అనిపిస్తుందా?
అంటే అర్థం మీకు దేవునితో కనెక్ట్ అవ్వలే. ఇంకా మీరు దేవునితో కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది తెలియదు అసలు మీకు. ఐన్స్టీన్ చెప్తాడు అక్కడ ఆ థియరీ చెప్తే ఎగ్జాంపుల్, ఒక యవనస్తుడు తనకిష్టమైన అమ్మాయితో గడపడానికంట ఆనందిస్తాడా బాధపడతాడా? ఇంకో మాట చెప్పనా, పలానా టైం అని చెప్పి పలానా పార్క్ రమ్మని చెబితే సపోజ్ 9ంటికి రమ్మంది అనుకోండి, వీడు 7ంటికి వెళ్ళి కూర్చుంటాడంట. ఒకవేళ ముందు వచ్చేసి వెళ్ళిపోద్దామని 7ంటికి వెళ్ళి కూర్చుంటాడంట. 10 అయినా రాకపోతే అక్కడే ఉంటాడంట, వెళ్ళడంట. ఎందుకని? ఆ అమ్మాయి అంటే ఇష్టం, అందుకని అక్కడే ఉంటాడు. మొన్న ఒక ఆమె భర్తను పట్టుకుంది, కొడుతుంది. ఆడి పెద్ద లెక్కేం చేయట్లా. నక్షత్ర అంటే అమ్మాయి పేరు, భార్య పేరు. చూసామంటారు. ఎట్లాంటివి ఎందుకు చూడరు మీరు? అప్డేట్స్ వెంటనే వచ్చేస్తాయి మీకు, ఫోన్ నొక్కగానే వచ్చేస్తాయి అవన్నీ. యేసు రక్తమే జయం. వాడు ఆఫీసులోనే మంచం వేసుకున్నాడు, చక్క కింద బెడ్ పరుచుకున్నాడు, హాయిగా ఆఫీసులో అమ్మాయితో గడిపేస్తున్నాడు. ఇక అక్కడే ఇల్లు అయిపోయింది ఆడికి, కాపురం అక్కడే. మొత్తానికి ఈ అమ్మాయి భార్య కనిపెట్టింది, వచ్చేసింది, తలుపు తీసి కొడుతుందండి ఆ అమ్మాయిని, ఆడిని కొడతాను. నేనేం చెప్తున్నాను మీకు అర్థం అవుతుంది అనుకున్నా. ఇష్టమైన వాళ్ళతో గడపడానికి అంత ఆ టైం అయినా పెట్టుకోం. మనం ఎంతసేపు అయినా గడుపుతాం. ఇప్పుడు మా పిల్లల్ని రమ్మంటే నాతో రాలా, మేము 6వ తారీఖు 7వ తారీఖు వస్తామన్నారు. మీతో పెట్టుకుంటే వ్యవహారం జడద్దని నేను వచ్చేసా. ఇష్టం. ఎందుకు ఇష్టం? అమ్మమ్మల దగ్గర ఉంటే ఏ గొడవ ఉండదు, రిస్ట్రిక్షన్స్ ఉండవు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు, ఏ ఉండవు, హాయిగా గడిపేయచ్చు. మరి ప్రభుతో యేసుతో గడిపే సమయం. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడయ్యుండి ఆయన అంటే తండ్రితో గడపడానికి పెందల కడే లేచి వెళ్తున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడు? అరణ్య ప్రదేశానికి. ఎందుకోసం? ఏకాంతంగా ఉంటుంది, అక్కడ ఎవరు రారు, డిస్టర్బెన్స్ ఉండదు. నేను నా ప్రభువు, నేను నా తండ్రి, నేను ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయన నాతో మాట్లాడతాడు. స్తోత్రం. కొద్దిమంది ఫోన్ తీసుకెళ్ళిపోతారుగా, పర్సనల్ మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? హలో అని వెళ్ళిపోతారు. ఏంటి వాళ్ళు పర్సనల్గా ఏదో మాట్లాడుకోవాలి, అందుకని వీళ్ళందరికీ వినపడతాయేమో ఎందుకు వచ్చింది గోలని అటు వెళ్ళిపోతారు, అటు చాలలోకి వెళ్ళిపోతారు, గుట్టలకి వెళ్ళిపోతారు, కోళ్ళకి వెళ్ళిపోతారు. యేసు రక్తమే జయం. ఎందుకని? పర్సనల్గా మాట్లాడుకోవాలి. మరి ప్రభుతో పర్సనల్గా మాట్లాడుతున్నావు నువ్వు, అందరితో ప్రార్థన చేస్తున్నావు, చర్చిలో బాగానే ఉంది, సహవాసంలో ప్రార్థన చేస్తున్నావు, కుటుంబంగా కూర్చుని కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నావు, కానీ ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనంలో శతాధిపతి అయిన కొర్నేలి కనబడతాడు. అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంటుంది, చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడి. ఎల్లప్పుడూ ప్రార్థనే అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థనే. శతాధిపతి, 100 మంది సైనికుల మీద అధికారత్నం. చెప్పానుగా, ఆయనకుండే బాధ్యతలు ఆయనకి ఉంటాయి, కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్నారా? పురుషులతో చెప్తున్నాను, కొర్నేలి పురుషుడా స్త్రీనా? అయ్యా భలే వాళ్ళు స్త్రీలు చేసుకుంటారండి ప్రార్థన. మాకెందుకు ప్రార్థన గీతన ఏదో ఏడుస్తుంది దాని మొహం, అట్లా ఏడుసు రావాల్సింది దాని బతుకు, నేను దర్జాగా తిరుగుతా అనుకున్నారా? కొర్నేలి ఇక్కడ ప్రార్థన చేశాడు. ఒక దైవజనుడు చెప్పాడు, ఒక దైవజనుడిగా జైపాల్ గారు చెప్పారు, వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తే వాళ్ళ నాన్నగారు రక్షణ పొందారంట. ఆయన చెప్పాడు టైం పీరియడ్, నాకు కరెక్ట్ గుర్తులేక, చాలా సంవత్సరాలు ప్రార్థన చేసిందంట ఆమె. ప్రార్థన చేస్తే వాళ్ళ నాన్నగారు రక్షణ పొందాడంట. ఆయన ప్రార్థన చేస్తే సింపుల్గా కొన్ని నెలల్లో పిల్లలందరూ రక్షణ పొందారంట. యజమానుని ప్రార్థన అని చెప్పాడు ఆయన. పురుషులు ఇంట్లో గట్టిగా ప్రార్థన చేసే వాళ్ళైతే ఇల్లంతా రక్షణ పొందుతుంది. ఈ కొర్నేలి ప్రార్థన చేశాడు, ఇంటి వాళ్ళందరూ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం చివరికి వచ్చేసరికి అందరూ రక్షణ పొందారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరినైతే బంధువుల్ని స్నేహితులు పిలిచాడో వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దీని వెనకాల కారణం ఏంటంటే కొర్నేలి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా జీవితం ఉందా నీకు?
ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా నీకు? కొద్దిమందికి ప్రార్థన చేయడం చాలా కష్టంగా ఉంది. ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడడం, మీ హృదయాన్ని విప్పి మీ మనసుని విప్పి దేవునితో మాట్లాడుకోవడమే. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ దగ్గర మాట్లాడతారు మీరు, బంధువుల దగ్గర మాట్లాడతారు మీరు, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు మీరు, స్నేహితులతో మాట్లాడతారు మీరు, కూర్చుని పిచ్చాపాటి మాట్లాడతారు మీరు. కానీ దేవునితో మాట్లాడడం తెలీదా? సర్వాధికారి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీ మాటలు వినడానికి ఆశపడే దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రతి సాయంత్రం వచ్చేవాడంట చల్లపూట. ఎక్కడికి? ఏనుగుతో మాట్లాడటాక, జింకతో మాట్లాడటాక, ఎవరితో ఉండడానికి? మనం మాట్లాడుతుంటే ఇష్టం ఆయనకి కదా. మీ మనవడు ఊరకే నవ్వాడు అనుకోండి, ఎట్లా ఉండదు మీకు? అమ్మో మా మనవడండి, ఎందుకనంటే అంత తండ్రికి కూడా మనం అంటే అంత ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాట్లాడుతుంటే ఆయన చెవులు తెరుచుకుని వింటాడు మన మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద శరీరధారిగా జీవించాడు. ప్రతిరోజు పెందలకడే లేచి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన సమయం అంటే ప్రార్థన సమయమే. ఆమె 9వ అధ్యాయం అపోస్తలుల కార్యం 40వ వచనంలో మీరు చదివితే, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని, పేతురు కుర్రాడు అంటారు అప్పటికి, యేసు ప్రభు కంటే చాలా పెద్దవాడు వయసులో. కానీ ఏం చేస్తున్నాడంట? మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నారా? ఊరికే మీకు మైకిచ్చి ప్రార్థన చేయమంటే మీ అసలు రంగు బయటపడద్ది. ఏం అసలు రంగు? మీరు రోజు ప్రార్థన చేసేవాళ్ళు కాదు అని తెలిసిపోదా? ఇప్పుడు కొద్దిమందికి ఊరికే దాకిచ్చి కూర ఉండమందాం అనుకోండి, అసలు ఊరికే వాళ్ళకి దాక పట్టుకునే విధానాన్ని బట్టి తెలిసిపోద్ది. చీపురి కట్టించి ఊడమంటే ఆ కట్ట పట్టుకునే విధానాన్ని బట్టి తెలిసిపోద్ది, ఇది ఊడిసే రకమో, ఇది ఎప్పుడు కట్ట పట్టుకొని రకం అని కదా. తెలిసిపోదా? మీకు మైకిచ్చి ప్రార్థన చేయమంటే తెలిసిపోద్ది మీరు రోజు ప్రార్థన చేసుకుంటారో లేదో అని. ప్రార్థన చేసుకున్నారా? మందులో కలిసి అవును ప్రభు ఆయన ఇది అంటాం కాదు, ఒక్కడిగా కూర్చొని ప్రార్థన చేసుకున్నావా? ఒంటరి ప్రార్థన. చెప్పండి, ఏ ప్రార్థన? అప్పుడు ఎవరెవరు ఉంటారు? నువ్వు, నీ తండ్రి, నువ్వు నీ ప్రభు, నువ్వు నీ రక్షకుడు. ఇంకెవరు ఉంటారు? ఇక ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకు కళ్ళు మూసుకోవాలి? కొద్దిమంది కష్టంగా ఉంది వాక్యం చెప్పినంతసేపు కళ్ళు మూసుకుంటారు. ప్రార్థన అంటే చాలు. ఈ సమస్య ప్రతి సంఘంలో ఉంది. మొన్న అక్కడ కూడా పాస్టర్ గారు గోవాల, అయ్యా మీరెవరు కళ్ళు తెరవమండి, చచ్చిపోతున్నాం చెప్పలేక. కళ్ళు తెరవద్దు అని చెప్పాలా? చెప్పండి, కళ్ళు తెరవద్దు అని చెప్పాలి. ప్రార్థన చేసే 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయలేరా? చెప్పండి. మిమ్మల్ని అపవాది పాడు చేయాలని చూస్తున్నాడు. మిమ్మల్ని అపవాది ఆత్మీయంగా బలం పొందకుండా బలహీనులు చేయాలని చూస్తున్నాడు. అందుకనే కళ్ళు మూసే టైంలో కళ్ళు మూయరు, కళ్ళు మూయకూడని టైంలో కళ్ళు మూస్తారు. అదే ప్రమాదం. కళ్ళు మూసి ప్రార్థన చేసేది ఎందుకోసం? ఇక బయట ప్రపంచంతో సంబంధం లేదు, నేను నా ప్రభు అన్నట్లుగా. అందుకోసం కళ్ళు మూసేది. అర్థమవుతుందా? కొద్దిమందికి అర్థం కావట్లేదు. ఎందుకు కళ్ళు మూసుకోవాలి, ఎందుకు మోకాళ్ళు వేయాలి? మిమ్మల్ని వాళ్ళ ముక్కు మూసుకోమన్నారా? కళ్ళు మూసుకోమంటే చచ్చిపోంగా, ముక్కు మూసుకోమంటే చచ్చిపోతాం. కానీ మోకాళ్ళుని ప్రార్థించాలి, ఏకాంతంగా ప్రార్థించాలి. స్తోత్రం. అన్నిటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నిటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా, ఎల్ల వేళలో స్తుతి యాగం నీకుందా, ఎల్ల వేళలా స్తుతి యాగం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా,
రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ప్రభువుని ప్రార్థించే సమయం నీకుంటే ధన్యుడవు, నీవు ధన్యురాలవు. అతిశయించడానికి ఏమీ లేదు, కానీ ప్రభువుతో గడిపే సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. స్తోత్రం. 24 గంటలు ఎవరిచ్చారు మనకి? దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని దగ్గర మనం లెక్కలేసుకో అవసరంలా. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. కాబట్టి సంతోషంగా దేవుని సంధిలో గడుపుదాం. ఆమె పెందలకడే లేచంట అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులకు కూడా చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడు అని. శోధన తప్పించుకోవాలంటే, శోధనలో జయం పొందాలంటే, శోధనను సహించి నిలిచి ఉండాలంటే మనకేం కావాలి? ప్రార్థనా జీవితం చాలా అవసరం. ప్రార్థన చేయకపోతే ఊరకే పడిపోతావు, ప్రార్థన చేయకపోతే ఊరికే వెనక్కి జారిపోతావు, ప్రార్థన చేయకపోతే దేవునికి దూరం అయిపోవటం చాలా తేలిక. నువ్వు కనెక్షన్ లేదు కదా దేవునితో, నీకు ఊరికే అపవాది నిన్ను దూరం చేసేస్తాడు. ప్రార్థన జీవితం. పేతురు అందుకే పడిపోయాడు. ఒక చిన్నపిల్ల అడిగింది, ఆయన తెలుసా నీకని. ఆయన ఎవరో? ఆయన నాకు తెలియదు అని చెప్పాడు. ఒక చిన్నపిల్ల దగ్గర కూడా కంగారు పడిపోయాడు. చంపేస్తారా? ఆ పిల్ల చంపేస్తుంది ఏమన్నా భయం, అమ్మో ఏమైపోతానో అని. ఎందుకని? ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయకుండా పడుకున్నాడు అప్పుడు. అందుకనే ఊరికే భయపడిపోయాడు. మీరు అన్నిటికీ భయపడిపోతారు ప్రార్థన చేయకపోతే. అర్థమవుతుంది? అదిగో అక్కడ పిల్లు ఉందంటే ఇక్కడే గడగడ అయిపోద్ది. అంతే. యేసు రక్తమే జయం. పిరికోళ్ళు ఎవరో తెలుసా? ప్రార్థన చేయని వాళ్ళు. ప్రార్థన చేసేవాళ్ళు ఏంటో తెలుసా? ధైర్యంగా ఉంటారు. ప్రభు ఉన్నాడు నాకు, నేను ప్రార్థన చేస్తా, నా మనం వింటాడు, నా జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. ఒక గొప్ప ధైర్యం. ఆమేన్. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావా? యేసు ప్రభు ప్రార్థనా జీవితం గొప్ప మాదిరికరమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ వంటి ప్రార్థనా జీవితం నాకు కూడా కావాలని ఆశపడదాం దేవుని సన్నిధిలో. పెందలకడే లేవాలి. దేని కొరకు లేవాలి చెప్పాలి? ప్రార్థన చేయడం కొరకే లేవాలి. అట్టి గొప్ప కృప ప్రార్థనా జీవితం ప్రభువు పరిశుద్ధాత్ముడు మనకు అందరికి అనుగ్రహించును గాక. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నన్ను ప్రార్థనా పరునిగా చేయను ఆయన. ప్రార్థన చేయటం నాకు నేర్పించయ్యా. మెలకుగా ఉండి శోధనలో ప్రవేశించకుండా నరకం తప్పించుకోవడానికి ప్రార్థన చేసే అనుభవాలు నాకు దయచండి. నీతో మాట్లాడడం నాకు నేర్పించు నాయన. మనుషులతో మాట్లాడటం కాదయ్యా, పెద్దవాళ్ళతో మాట్లాడటం కాదు, రాజకీయాలు మాట్లాడుకోవడం కాదు, లోక వ్యవహారాలు మాట్లాడుకోవడం కాదయ్యా, నీతో మాట్లాడడం. యేసయ్యా, నీ ప్రార్థనా జీవితం నాకు కావాలి ప్రభువా. నన్ను కూడా ప్రార్థనా పరునిగా చేయను ఆయన. అడుగుతారా నోరు తెరిచి? అందరూ కన్నులు మొయాలు, చేతులు పైకెత్తాలి. ఒక చిన్న మాట దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ప్రార్థన చేయడం నేర్పించిన ఆయన. పురుషులారా దయచేసి ప్రార్థించండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవాలు మీకు ఉండాలి. కొర్నేలిలాగా మీరు మారిపోవాలి. దేవునితో గడిపే సమయం మీకుంటే మనుషులతో గడపడానికి ఇష్టపడరు ఎక్కువ. ఊరికే పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ జీవితాన్ని వ్యర్థపరచుకోరు. దేవుణ్ణి అడగండి, ప్రభువా ప్రార్థనా పరునిగా నన్ను చేయండి. అవును ప్రభువా, ప్రార్థనాత్మతో నన్ను నింపండి. అపోస్తలులు మేడగది మీద 120 మంది ఏక మనసుతో 10 రోజులు ఎడతెగక ప్రార్థన చేశారు. ఎడతెగక, గ్యాప్ లేదు. 5 నిమిషాలు ప్రార్థన చేసి అరగంట పడుకోవడం కాదు, 2 మాటలు ప్రార్థన చేసి ఆగిపోవడం కాదు, ఎడతెగక ప్రార్థన చేశారు. ఓ పరిశుద్ధాత్మ అగ్నిని దేవుడు అక్కడ కుమ్మరించాడు, అద్భుతాలు చేశాడు, ప్రజలను రక్షించాడు. 1000 మంది ప్రజలు వారు మనసు పొంది రక్షణ పొందారు. ప్రార్థన. ఒక ప్రార్థనా పరుని చూసి అపవాది గడగడగడ వణిగిపోతాడంట. మోకాల మీద కూర్చున్న క్రైస్తవుని చూసి సాతాను గడగడ వణుకుతాడట. ప్రార్థనా పరురాలైన తల్లి ఒక ఇంట్లో ఉంటే
ఆ ఇంటి వారందరికీ క్షేమం. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే నీకు ప్రార్థన చాలా అవసరం. నీ ప్రయత్నాలు సఫలమవ్వాలంటే ప్రార్థనా జీవితం చాలా అవసరం. పడిపోకుండా ఒక్కొక్క మెట్టు ఆత్మీయతలో పైకెక్కాలంటే ప్రార్థనా జీవితం చాలా అవసరం. లోకానికి దాసోహం అవ్వకుండా, అపవాది బంధకాల్లో చిక్కుపడకుండా ఉండాలంటే, పాపానికి దూరంగా ఉండాలంటే నీకు ప్రార్థనా జీవితం చాలా అవసరం. నిత్యరాజ్యంలో ప్రభుతో ఉండాలంటే ప్రార్థన నీకు చాలా అవసరం. దేవునితో గడుపు. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. పెందల కడే లేస్తాను ప్రభువా, ప్రార్థన చేయడం కొరకే లేస్తానయ్యా. ఎక్కువ సమయం నీతో గడుపుతాను ప్రభువా. నిన్ను పూజిస్తాను ప్రభువా, నిన్ను ఆరాధిస్తానయ్యా, నిన్ను పొగుడుతాను ప్రభువా, నిన్ను కీర్తిస్తానయ్యా. నీ మహిమను, నీ బలమును, నీ అతిశయమును వెతుకుతాను ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ప్రార్థనాపరునిగా నన్ను చేయి ప్రభువా, ప్రార్థనాపరునిగా నన్ను చేయి ప్రభువా, ప్రార్థనాపరునిగా చేయి ప్రభువా. మనుషులతో మాట్లాడడం తగ్గించుకుని నీతో మాట్లాడే సమయం పెంచుకోవడానికి మనసు దయచేయి ప్రభువా. అడగట్ల కొద్దిమంది మౌనంగా ఉండిపోయారు. ప్రార్థనాత్మ చాలా అవసరం. ప్రార్థనలో నాటు నది పెళ్ళగించుట అసాధ్యం. నీ బిడ్డల జీవితాలను ఎవడు పాడు చేయలేడు. నువ్వు ప్రార్థనలో వారిని పెంచు, వారి కొరకు ప్రార్థన చేయి. ప్రభు నీ బిడ్డల్ని విడిచిపెట్టడు. ప్రార్థనాపరునిగా చేయి ప్రభువా. నీతో మాట్లాడడం నేర్పించు నాయనా. గంటలు గంటలు నీతో గడపడం నేర్పించు ప్రభువా. పిల్లలు ప్రార్థన చేసుకోండి. ఎట్లా మాట్లాడతామండి దేవునితో అంటున్నారా? మీ ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతున్నారో, ఇదిగో మీ అమ్మతో ఎలా మాట్లాడుతున్నారో, నీ భార్యతో ఎలా అంతకంటే ఎక్కువగా నీ ప్రాణప్రియుడు ఆయనతో మాట్లాడితే నువ్వు పాపం చేయలేవు, లోక స్నేహం చేయలేవు, లోక మాలిన్యం నిన్ను అంటకుండా నువ్వు కాపాడుకుంటావు, జ్ఞాని వలె నడుచుకుంటావు, యోగ్యునిగా జీవిస్తావు, అనేకులకు దీవెనకరంగా బ్రతుకుతావు. ఆశీర్వాదకరమైన పాత్రగా ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఇది నాలో ప్రార్థనాపరులు కావాలి. గంటలు గంటలు దేవుని సందులు గడిపే వాళ్ళు కావాలి. మోకాళ్ళు కాయలు కాసేటట్లుగా దేవుని సందులు గడిపే వాళ్ళు కావాలి. కన్నులు కన్నీళ్ళు ఓటగా మారేవారు కావాలి దేవునికి. అలాంటి వారి ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. యేసు ప్రభువుకి ఒక అలవాటు వాడికి ఏంటంటే, ఉదయాన్నే లేచి పెందల కడే లేచి ఒంటరిగా దేవునితో గడపడం, తండ్రితో గడపడం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వలె నన్ను మార్చు ప్రభువా. నీ వంటి ప్రార్థనా జీవితం నాకు దయచేయి ప్రభువా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అందరు రెండు చేతులు పైకెత్తి ఒక్క మాట చెప్దాం. ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ ప్రార్థన నేర్పయ్యా. అడగండి దేవుని. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను
ప్రతి వారు నోరు తెరిచి మాట చెప్పాలి దేవునితో. ప్రభువా ప్రతి ఒక్కరు, పురుషులు, పిల్లలు, చిన్నలు, పెద్దలు. నేర్పయ్యా ఎస్ లార్డ్. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా అవును నా ప్రభువా. పయనం సాగదయా. ప్రార్థన చేసుకుందాం. పవన్ ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. అవును ప్రభువా, ప్రార్థన నేర్పించిన ఆయన. నిజమేనయ్యా, 5 నిమిషాలు చేస్తే చాలు అనుకుంటున్నాను. 2 ముక్కలు చేసుకుంటే చాలు భోజనానికి ముందు, పడుకునే ముందు అనుకుంటున్నానయ్యా. నన్ను క్షమించిన ఆయన. ప్రార్థనా జీవితం నాకు దయచేయి ప్రభువా. ప్రార్థనా శక్తి నాకు కావాలి ప్రభువా. నన్ను ప్రార్థనాపరునిగా చేయను ఆయన. హల్లెలూయా. పరిశుద్ధుడు తండ్రి, కృపగలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్య ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన, ఈ పునరుత్థాన దినం ప్రభా మీ దాసుడిని నిలబెట్టి ప్రభా నాతో మాతో మీరు మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక నాయన, మా ఆత్మీయ అక్కరలు ఎరిగిన దేవుడవు ప్రభా. ఈ మధ్య ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన, మరి మేము ఎలా ప్రార్థించాలో, ఎలా మీ సన్నిధిలో గడపాలో ప్రభా, మా సమయాన్ని ఎక్కడ గడపాలో మీరు మాకు నాయన తేటగా తెలియజేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నాయన, మీరు పెందల కాడలేసి నాయన ప్రభా అరణ్య మార్గంలోనికి వెళ్ళి ఏకాంతంగా తండ్రి మీ తండ్రి సన్నిధిలో గడిపారని, మీరు ప్రార్థన చేశారని ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. కొన్నేళ్ళు ప్రభా తన ఇంటి వారి అందరితో కలిసి భయభక్తులు కలిగిన ఆయన ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడని ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన, మరి మీ సన్నిధిలో నాయన ప్రభా సమయాన్ని నాయన మేము అర్థం చేసుకోకుండా ప్రభా మీరు ఎలాగైతే ఏకాంతంగా నాయన తండ్రి సన్నిధిలో గడిపారో ప్రభా, అలాగున నాయన మీతో నాయన ఏకాంతంగా గడపడానికి మీరు మాకు కృపనివ్వండి ప్రభా. నాయన, మీ పోలికలోనికి మమ్మల్ని మార్చండి నాయన. మీ వాడుకలు మాకు నేర్పించండి ప్రభా. మీ వలె ప్రార్థించడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. మా కాళ్ళ అనుభవం మాకు నేర్పించండి ప్రభా. మా కనులు కన్నీటి ఓటగాను తల జలమయంగాను అవునట్లుగా సహాయం చేయండి నాయన. పెందల కడలేచి నాయన మా బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు, ఆత్మల కొరకు నాయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేసే నాయన విజ్ఞాపనల కర్తలుగా మీరు మమ్మల్ని చేయండి నాయన. దేవారాత్రులు నాయన మీ సన్నిధిలో నాయన మెలకువగుండి ప్రార్థించే ప్రార్థన యోధులుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. ప్రార్థన వరమును మీరు మాకు దయచేయండి నాయన. ప్రార్థనాత్మను మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థన బలిపీఠాలు మా జీవితాల్లో కట్టబడడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థనలో మీ సన్నిధిలో పెనుగులాడటం మాకు నేర్పించు నాయన. ప్రార్థనలో పోరాటం మాకు నేర్పించండి ప్రభువా. మనుషులతో పోరాటం కాదు నాయన, ఈ సన్నిధిలో నాయన ప్రార్థనలో పోరాడేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి నాయన. యాకోబు మీ సన్నిధిలో పెనుగులాడి నాయన తండ్రి ఎక్కడ విజయాన్ని పొందాడు నాయన, దీవించబడ్డాడు ప్రభువా. నాయన, మీ రాజ్యం కొరకు మేము పెనుగులాడడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. శరీరాన్ని జయించే విషయంలో నాయన, లోకాన్ని జయించే విషయంలో, పాపాన్ని జయించే విషయంలో ప్రభువా మీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాము నాయన. కొన్నేళ్ళు నాయన ప్రభువా తన కుటుంబం అంతటితో కలిసి మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నాయన అక్కడ కూడి ఉన్న ప్రజలందరిపైకి మీ ఆత్మ దిగి వచ్చిందని మీరు వారితో మాట్లాడారు నాయన. అటువంటి ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండడానికి సహాయం చేయండి నాయన. నాయన, మా కుటుంబాల్లో ఏ కార్యక్రమం జరిగినా ప్రజలు వచ్చినప్పుడు వారు మీ సన్నిధితో నింపబడాలి నాయన. మీ ఆత్మతో నింపబడాలి ప్రభా. ప్రజలు రక్షించబడాలి నాయన. అటు ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండడానికి మీరు సహాయం చేయండి నాయన. ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో మీ దాసుడిని బలపరిచి వాడుకున్నందుకు వందనాలు. ఇంకను మీ అభిషేకాన్ని మీ దాసుడికి అనుగ్రహించి వాడుకోండి ప్రభా. ఇప్పుడు వారికి ఆరాధన అంతని ఆశీర్వాదకరంగా జరిగించారు, మీకు స్తోత్రాలు నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ కృపతో నింపినందుకు స్తోత్రాలు నాయన. స్థిరమైన నాయన మనసును నాయన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి నాయన. ముసలమ్మ ముచ్చట్లతో నాయన సమయాన్ని పోగొట్టుకోకుండా నాయన, అజ్ఞానుల వలె కాకుండా నాయన జ్ఞానుల వలె ప్రభా మీ సన్నిధిలో మెలుకొని నడుచుకోవడానికి ప్రతి ఒక్కరికి నాయన నాకును మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ
ఇప్పుడు వరకు మీరు తోడుగా ఉండి ఈ ఆరాధన నడిపించినందుకు స్తుతిస్తూ తిరిగి కుటుంబాలకు వెళ్తుండగా మీ సన్నిధి సమాధానం మాతో ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోండి. పరిశుద్ధుడు తండ్రి, కృపగలిగిన యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్య ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన ఈ పునరుత్థాన దినము ప్రభా మీ దాసుడిని నిలబెట్టి ప్రభా మాతో మీరు మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక నాయన మా ఆత్మీయ అక్కరలు ఎరిగిన దేవుడవు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన మరి మేము ఎలా ప్రార్థించాలో, ఎలా మీ సన్నిధిలో గడపాలో ప్రభా, మా సమయాన్ని ఎక్కడ గడపాలో మీరు మాకు నాయన తేటగా తెలియజేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నాయన మీరు పెందల కాడలేసి నాయన ప్రభా అరణ్య మార్గంలోనికి వెళ్ళి ఏకాంతంగా మీ తండ్రి సన్నిధిలో గడిపారని, మీరు ప్రార్థన చేశారని ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. కొన్నేలి ప్రభా తన ఇంటి వారి అందరితో కలిసి భయభక్తులు కలిగి నాయన ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడని ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన మరి మీ సన్నిధిలో నాయన ప్రభా సమయాన్ని నాయన మేము అర్థం చేసుకోకుండా ప్రభా మీరు ఎలాగైతే ఏకాంతంగా నాయన తండ్రి సన్నిధిలో గడిపారో ప్రభా అలాగున నాయన మీతో నాయన ఏకాంతంగా గడపడానికి మీరు మాకు కృపనివ్వండి ప్రభా. నాయన మీ పోలికలోనికి మమ్మల్ని మార్చండి నాయన. మీ వాడుకలు మాకు నేర్పించండి ప్రభా. మీ వలె ప్రార్థించడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. మా కాళ్ళ అనుభవం మాకు నేర్పించండి ప్రభా. మా కనులు కన్నీటి ఓటగాను తల జలమయంగాను అవునట్లుగా సహాయం చేయండి నాయన. పెందల కడలేచి నాయన మా బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు, ఆత్మల కొరకు నాయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేసే నాయన విజ్ఞాపనల కర్తలుగా మీరు మమ్మల్ని చేయండి నాయన. దేవారాత్రులు నాయన మీ సన్నిధిలో నాయన మెలకువగుండి ప్రార్థించే ప్రార్థన యోధులుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. ప్రార్థన వరమును మీరు మాకు దయచేయండి నాయన. ప్రార్థనాత్మను మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థన బలిపీఠాలు మా జీవితాల్లో కట్టబడడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థనలో మీ సన్నిధిలో పెనుగులాడటం మాకు నేర్పించు నాయన. ప్రార్థనలో పోరాటం మాకు నేర్పించండి ప్రభువా. మనుషులతో పోరాటం కాదు నాయన, ఈ సన్నిధిలో నాయన ప్రార్థనలో పోరాడేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి నాయన. యాకోబు మీ సన్నిధిలో పెనుగులాడి నాయన తండ్రి ఎక్కడ విజయాన్ని పొందాడు నాయన, దీవించబడ్డాడు ప్రభువా. నాయన మీ రాజ్యము కొరకు మేము పెనుగులాడడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. శరీరాన్ని జయించే విషయంలో నాయన, లోకాన్ని జయించే విషయంలో, పాపాన్ని జయించే విషయంలో ప్రభువా మీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాము నాయన. కొన్నేళ్ళు నాయన ప్రభువా తన కుటుంబం అంతటితో కలిసి మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నాయన అక్కడ కూడి ఉన్న ప్రజలందరిపైకి మీ ఆత్మ దిగి వచ్చిందని మీరు వారితో మాట్లాడారు నాయన. అటువంటి ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండడానికి సహాయం చేయండి నాయన. నాయన మా కుటుంబాల్లో ఏ కార్యక్రమం జరిగినా ప్రజలు వచ్చినప్పుడు వారు మీ సన్నిధితో నింపబడాలి నాయన, మీ ఆత్మతో నింపబడాలి ప్రభా. ప్రజలు రక్షించబడాలి నాయన. అటు ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండడానికి మీరు సహాయం చేయండి నాయన. ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో మీ దాసుడిని బలపరిచి వాడుకున్నందుకు వందనాలు. ఇంకను మీ అభిషేకాన్ని మీ దాసుడికి అనుగ్రహించి వాడుకోండి ప్రభా. ఇప్పుడు వారికి ఆరాధన అంతని ఆశీర్వాదకరంగా జరిగించారు, మీకు స్తోత్రాలు నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ కృపతో నింపినందుకు స్తోత్రాలు నాయన. స్థిరమైన నాయన మనసును నాయన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి నాయన. ముసలమ్మ ముచ్చట్లతో నాయన సమయాన్ని పోగొట్టుకోకుండా నాయన, అజ్ఞానుల వలె కాకుండా నాయన జ్ఞానుల వలె ప్రభా మీ సన్నిధిలో మెలుకొని నడుచుకోవడానికి ప్రతి ఒక్కరికి నాయన నాకును మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఇప్పుడు వరకు మీరు తోడుగా ఉండి ఆరాధన నడిపించినందుకు స్తుతిస్తూ తిరిగి కుటుంబాలకు వెళ్తుండగా మీ సన్నిధి సమాధానం మాతో ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.